నాకు బీజేపీ నుండి టికెట్ ఇవ్వకుండా నన్ను అనగదొక్కాలని ఎంపీ అరవింద్ మరి అదేవిధంగా బోగస్ రావని కుటిల ప్రయత్నాలు చేసి జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్టీ టికెట్ నిరాకరించిన ప్రజాబలం ముందు రాజకీయ కుట్రలు పనిచేయవని 13వ వార్డు ఫలితం నిరూపించింది. బీజేపీ టికెట్ ఇవ్వకుండా అనగదొక్కాలని చూసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సిరికొండ వరలక్ష్మి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. స్థానిక బీజేపీ నాయకత్వంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి హవా నడిచింది. సిరికొండ వరలక్ష్మి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థిపై 190 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి సత్తా చాటారు. అయితే ఈ గెలుపు వెనుక పెద్ద ఒక రాజకీయ పోరాటం ఉందని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బీజేపీ టికెట్ దక్కకుండా పార్టీకి చెందిన బోగస్ రావని అరవింద్ అడ్డుకున్నారని, తనను రాజకీయంగా అనగదొక్కేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు. నాయకులు కాదన్నా వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపించారని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ముందుగా నన్ను గెలిపించిన వార్డు ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అని తెలిపారు. బీజేపీ టికెట్ నాకు ఇవ్వకుండా నన్ను అనగదొక్కాలని బోగస్ రావని అరవింద్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వార్డు ప్రజల మద్దతుతో ఈరోజు గెలిచామని, ఇది నా విజయం కాదు ప్రజల విజయం, వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని కూడా వారు తెలపడం జరిగింది. నన్ను ఎంత 25 ఏళ్ళకెళ్ళి పార్టీ సిద్ధాంతం కొరకు కాషాయ జెండా కొరకు పనిచేసిన నన్నే ఓడగొట్టాలని ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వకుండానే కాకుండా నన్ను అవమాన పాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన నా 13వ వార్డు ప్రజలు నన్ను ఇండిపెండెంట్గా నిల్చున్నా కూడా సీనన్న నువ్వు మాకు అవసరం, మా ప్రజల కొరకు నువ్వు ఉంటావు, మీ కొరకు మేము ఉంటాం అని చెప్పి 13వ వార్డు ప్రజలు నన్ను గెలిపించినందుకు వారి 13వ వార్డు ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా. వాడు అభివృద్ధి కొరకే చేస్తా అని చెప్తున్నా. వారు ఏదైతే వారికి మాటలు ఇచ్చిందో వారికి పక్క నేను 13వ వార్డు ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తా, వారి అండదండలతోటే నేను ముందుకెళ్తా అని చెప్పి చెప్తున్నా. జై